కొంతమందిని గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పిండు, నీతిమంతులు ఉన్నారు. ఎవరు? నీతిమంతులు ఉన్నారు. అందుకే మన దేవుడు మనందరినీ కూడా మొట్టమొదటి నీతిమంతుడు మనం చెప్పాలంటే మన తండ్రే. నీతిమంతుడు ఎవరు? మన తండ్రి నీతిమంతుడు కదా. తండ్రి అయిన దేవుడు ఆయన నీతిమంతుడు, నీతికి రాజు. ఎవరైనా రాజు? నీతికి రాజు, సమాధానకు రాజు. మొట్టమొదటిగా నీతిమంతుడు మన తండ్రి. ఆమేన్. ఆ నీతిమంతుడైన దేవుడు ఒక చక్కటి మాట చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా ఆ నీతిమంతుల గుణంలో ఎవరిని కనుక్కున్నాడనంటే నోవాను కనుక్కున్నాడు. ఆదికాండంలో చూద్దాం, 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఫస్ట్ యెహోవా దృష్టిలో ఏమైందంటాం? కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును. రైట్. ఆయన ఎవరంట? నోవాహు ఎవరంట అంటే చక్కగా రాసిపెట్టిన నోవాహు నీతిపరుడు. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. తన తరములో ఆయన మీద ఏం లేదంట? నింద లేదు. అదే అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు ప్రభు? నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండమన్నాడు. అంటే అబ్రహామునేమో నింద లేకుండా బ్రతుకు అని చెప్పిండు. కానీ ఇక్కడ మన నోవాహుకు వచ్చేసరికి ఏమన్నాడు? నిందారహితుడే అంటాడు. ఆయన ఎవరు? నింద లేని వ్యక్తి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి దృష్టిలో ఆయన ఏం లేదు, ఆయనకు నింద లేదు. అంటే చక్కగా చెప్తుండు, ఈ తరము వారిలో ఆ టైంలో మనకంటే ముందుగా ఒక జనరేషన్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ టైంలో చూస్తున్నంటే నీతిమంతుడిగా, అలాగే దేవుని దృష్టికి నిందారహితుడిగా కనబడ్డాడు నోవా. ఆ 9వ వచనంలో మళ్ళీ చాలా చక్కగా చదువుతావచ్చు. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరితో నడిచిండండి? ఎంత చక్కటి మాట కదా. హానోకు దేవునితో నడిచిండు. కానీ ఇలాగే ఇక్కడ ఎవరు నడిచిండ్రు? దేవునితో మాటలతో, దేవుడు చెప్పిన మాటలు వినుకుంటూ, దేవుడు ఏది చెప్తాడని చెప్పి వినుకుంటూ, దేవుని గురించి కనిపెట్టుకుంటూ దేవునితో నడిచిండట. అంటే ఎన్నిసార్లు ప్రభువు ప్రత్యక్షమైంటాడు నోవాకు? మనం చూస్తున్నాం ఒకటిసారి. దాదాపు కొన్ని సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంవత్సరాలు నోవాహు పడవ కట్టమని చెప్పినందుకు పడవ కట్టుకుంటూనే వేయండు. కడుతున్నంతసేపు ఆయన కొన్నిసార్లు మనం కూడా కడుతూ కొన్నిసార్లు మర్చిపోతాం కదా. కొన్నిసార్లు ఆలోచనలు వస్తుంది, ఏమో ఉండి ఇంకేడం చేయాలి అని అన్నప్పుడు ఆ చెప్పిన ప్రతిసారి నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తా అంటాడు. ఎన్నిసార్లు ప్రభు ఆలోచన చెప్పింటాడు నోవాకు? ఎన్నిసార్లు చెప్పింటాడు? ఆయన ప్లాన్ చేసేటప్పుడు కానీ, ఆయన మాట్లాడేటప్పుడు కానీ నోవాకు ఎన్ని మార్లు ప్రభు చెప్పి ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దేవునితో నడిచిండు అని చెప్పి క్లియర్ రాసింది. రెండో వ్యక్తిని మనం చూడొచ్చు పరిశుద్ధ గ్రంథంలో. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తుంటే పాత నిబంధనలో నీతిమంతుడు అనే బిరుదు ఎవరికి వచ్చిందంటే నోవాకి. అదే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మొదటి వ్యక్తి మరియ భర్త. పెళ్ళి కాకముందుకి ఈ రోజులలో చూస్తున్నారంటే ఒక అమ్మాయి గర్భవతిగా ఉన్నది అని తెలిసిన వెంటనే పెళ్లి చేసుకున్న వ్యక్తి వెంటనే ఫస్ట్ వద్దనుకుంటాడు, లేకపోతే ఇంకేదైనా అంటాడు, ఫోన్ చేస్తాడు, నాకేదో అంటాడు. కానీ ఆయన మాత్రము బైబిల్లో స్పష్టంగా ఆయన గురించి రాసింది మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. ఫస్ట్ ఆయన గురించి ఏం రాసింది అక్కడ బైబిల్లో? నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. ఆమెన్. చాలా ఒక నీతిమంతులు అయితేనేమో ఎవరిని అవమానపరచరు, కానీ అదే నీతి లేని వాడైతేనేమో ఆమెను గురించి ఎన్నో రకరకాల ఆలోచన చేసుకుంటాడు, ఎన్నో రకరకాల తలంపులు చేసుకుంటాడు. ఎందుకు వచ్చింది అని చెప్పి ఆమె గురించి కనీసం రవ్వంతా కూడా మాట్లాడుకోలేదు. ఆమె గురించి తన ఆలోచనలు కూడా ఏమీ అనుకోలేదు. యోసేపు అనుకోలేదు కాబట్టి దేవుని దృష్టిలో ఆయన ఎట్లా కనబడుతున్నాడు? నీతిమంతుడిగా. చాలా చక్కగా చెప్తున్నాడు. చూడమ్మా, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. రహస్యంగా ఎవరికి ఎందుకు చెప్పాలి? పాపం ఎవరు ఎందుకు? ఆమెకి ఎవరు నేను ఇష్టపడి ఉండొచ్చు, ఆమెకి ఇంకేదైనా ఉండొచ్చు అని చెప్పి అట్లా అనుకున్నాడు తప్ప
ఆమెను అవమానపరచాలి, లేకపోతే నలుగుట్లో గుంజాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లోకి చెప్పాలి, లేకపోతే మీ అమ్మ ఇట్లా చేసింది కదా అని చెప్పాలి. కానీ ఎవరికి ఏది కూడా చెప్పకుండా నీతిమంతుడు కాబట్టి అన్ని సహించుకుంటూ ఓపికతో ఉన్నాడు. ఆమెను అవమానపరచడానికి కూడా ఆయనకి ఇష్టము లేదు. అంత నీతిమంతుడు కాబట్టి ఆయన గురించి రాయబడి ఉన్నది. మళ్ళీ తిరిగి దేవదూత వచ్చి ఆ విడిచేయాలి అని అనుకున్నప్పుడు వెంటనే దేవదూత వచ్చి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడిన వెంటనే తిరిగి నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి ప్రేమతో ఆమెను స్వీకరించి ఆమెకు ఎంత పెద్ద నింద వస్తున్నా సరే ఆ నింద రాకుండా ఆమెను కాపాడుకుంటూ వచ్చిండు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని చిత్తాన్ని చేయడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు. చేతులైతే చెప్పు సరే హల్లెలూయా. ఎందుకంటే ఇష్టంగా ఉన్నవాడిని నీతిమంతుడనే బిరుదు రావడానికి కారణము దేవుని దృష్టిలో వాళ్ళు కృప పొందినవారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులైతే వందనాలు చెల్లిద్దాం. ఇది రెండో వ్యక్తి. మొదటి చూద్దాం. మత్తయి సువార్త 27:19 యేసు ప్రభు పుట్టక మునుపు నీతిమంతుడుగా యోసేపు కనబడితే యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన గురించి ఇవ్వబడిన మాట చూడండి. అతడు 18 చదువు. అప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎవరు అడుగుతారు ఇక్కడ? పిలాతు ప్రభు కొరకు అడుగుతున్నాడంట. చూడండి అక్కడ. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరి గురించి బిరుదిస్తారు ఇక్కడ? యేసయ్య గురించి ఏమంటుంది? ఆ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళొద్దు అంటే ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు నీతిమంతుడు? చెప్పాలి. యేసుక్రీస్తు వారు నీతిమంతుడుగా కనబడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే మనకు చక్కగా ఆ నీతి అక్కడ వాళ్ళు శిక్ష వేయవలసిన వాళ్ళు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరనంటే ముందు కాదు వెనకాల చెప్పుకుంటారు, ఆ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళకూడదు అని పిలాతు భార్య ఆయనతో మాట్లాడుతుంది. యేసు ప్రభు ఎవరమ్మా? అందుకే మనం కూడా అంటాం కదా, నీతిమంతునిగా నన్ను చేసి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతునిగా నన్ను. ఈరోజు మనందరినీ ప్రభు నీతిమంతులుగా చేయాలని ఆయన తాపత్రయం. ఈరోజు ఇంకా పాపంలో శాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా దేవుడు సిద్ధపరచాలని ఆయన ఆశ, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశం ఇది. ఇంకా చక్కగా చెప్తున్నాడు అక్కడ. చూడండి అక్కడ. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు ఎక్కడంట ఆయన? అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. చక్కగా చెప్తుంది, ఆ నీతిమంతుని జోలికి అసలే వెళ్ళొద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపెను. చాలమ్మా. ఎవరు ఇప్పుడు నీతిమంతులుగా కనబడుతున్నారు మనకు? యేసు ప్రభు వారు మనకు నీతిమంతుడుగా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనకు చూపిస్తున్నారు. అయ్యో నీతిమంతులు లేరు కదా అని మీరు అనుకోవడం కంటే, పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులు లేరని కాదు, నీతిమంతులు నీతి క్రియలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నీతి క్రియలు జరిగించిన వాళ్ళు కూడా చాలామంది సిస్టర్స్ కానీ సహోదరులు కానీ ఉన్నారు. ఎబ్రీ రాష్ట్ర పత్రికలో మనం చూస్తున్నాం కదా, ఇప్పటిదాకా చదివినాం కదా, నీతి క్రియలు జరిగించిన వాళ్ళు. కానీ నీతిమంతుడు అని పిలుపుతో వచ్చిన వ్యక్తులు మాత్రము ఉన్నారు. ముగ్గురు కాదు, ఇప్పటికే నేనే 3 చేసినాము. ఇంకా మనకు కనబడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తుంటే మార్క్స్ వార్త 6:19 హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును. యోహాను ఎవరంట? చంపాలి అని ఆశపడ్డారు కానీ ఆయన చంపలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన ఎవరు? ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయిన సంతోషంతో వినుచుండెను. యోహాను గురించి ఏం చేస్తున్నా? ఇప్పుడు ఎవరు లేరా అంటే యోహాను ఎవరు? చక్కగా చెప్పాలి. అందరినీ తిట్టుకుంటారు. అందరినీ నీతి రాజ్యంలోకి వెళ్ళమని చెప్పి ఆయన గద్దించిండు.
అది అందరికీ నచ్చలే. ఇప్పుడు యోహాను ఎవరు చెప్పాలి? యోసేపును యేసుప్రభు వారికి కన్న తల్లి మరి అయితే ఆయన తండ్రి యోసేపు నీతిమంతుడే. అలాగనే ఆయన కొరకు సువార్త తీసుకొచ్చిన ఆయన మొట్టమొదటి వ్యక్తి యెహోవా దేవుడి స్వరము లాగా వినబడ్డ వ్యక్తి యోహాను. అలాగనే యెహోవా స్వరములాగా దేవుని స్వరంలాగా బయటకు వచ్చిన ఆయన యోహాను. ఆయన కూడా ఎవరు? నీతిమంతుడే. ఆయన చెప్పిన మాటలు, ఆయన మాట్లాడిన మాటలన్నీ చూస్తుంటే ఎక్కడ కూడా గద్దించిండు. ఆయన మాటలన్నీ ఇప్పుడు నిన్నే గద్దించినందుకు ఆయన తల తెగిపోయింది. చివరికి బర్త్డే పార్టీ వచ్చినందుకు, బర్త్డే పార్టీ, ఏ పార్టీ? ఎవరి బర్త్డే అంట? హేరోదు బర్త్డేకు ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు చక్కగా స్త్రీ వచ్చి ఏం చేసిందంట? నాట్యం ఆడి నీకేం బహుమానం కావాలమ్మా అని అంటే ఆయన తల్లి దగ్గరికి పోయి అడిగిందంట. ఏం కావాలని అడిగితే నాకు యోహాను తల కావాలి అని అడుగు అని అన్నది. ఆయన తల తీసి పల్లెంలో పెట్టి అని అన్నాడు. అప్పుడు ఆ మాటకు రాజు అనవసరంగా నేను నాట్యం ఆడిపించిన కదా అని అంత బాధపడ్డాడు. నేను మాటిచ్చేసిన కానీ అనవసరంగా నీతిమంతుడిని వాడిని. అక్కడ ఫిలాత్ ఏమన్నాడు? యోహాను కొరకు యేసుప్రభు గురించి బాధపడ్డాడు, ఆయన నీతిమంతుడని. ఇక్కడ యోహాను గురించి కూడా ఈ రాజులు బాధపడుతుంది, దుఃఖపడుతున్నారు. అయ్యో ఆయన నీతిమంతుడే, ఆయనను ఏం చేయలేక ఆయన మాటలు వినుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఆయనకు ఆశ్చర్యపోయి ఆయన మాటలను బట్టి భయపడుకుంటూ భయపడుతుండ్రు. మళ్ళీ ఆయన నీతిమంతుడని తెలిసి ఆయన లోపల ఏం లేదంట, చక్కగా ఆయన పరిశుద్ధ మనుషుడని ఏ రోజు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చాను. అంత కాపాడుకుంటూ వచ్చిన ఆయననే ఇప్పుడు చివరికి ఏమైపోయింది పరిస్థితి? తల తీసి పల్లెంలో పెట్టి నా బర్త్డే ఇంకొకరికి డెత్ డే, ఒక నీతిమంతుడికి మరణదినంగా మారింది. అబ్బా చూసారా, అప్పటి నుంచి కొన్నిసార్లు బర్త్డే అని అంటే చాలు అప్పుడప్పుడు యోహాను గుర్తుకొస్తాడు. ఎవరు గుర్తుకొస్తారు? యోహాను గుర్తుకొస్తారు. మన బర్త్డేలలో కూడా కొంతసారి కొంతమంది ఉంటారు లేండి, నా బర్త్డేకి ఏం చేయవా, నా బర్త్డేకి ఏం చేయరా, నా బర్త్డేకి ఏం చేయరా, నా బర్త్డేకి ఏం చేయరా అని అంటారు. నా బర్త్డేల గురించి చాలా గొడవలు ఉంటాయి. ఈ రోజుల్లో బర్త్డేలు చేస్తే పెద్ద హంగామా చేస్తారు, లేనివాడు లేని పండుగ, ఉన్నవాడు ఇట్ల పండుగ అనేసి చాలా చేస్తారు. చాలా చాలా చక్కగా చేసుకుంటారు. బర్త్డే గురించే దాదాపు కొన్ని లక్షలు ఖర్చు పెట్టేస్తారు. స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనంలో ఇంకొక వ్యక్తి కనబడతాడు, నీతిమంతుడు. చూద్దాం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువును ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. అబ్బా, ఎక్కడ తీసుకుపోయారంట యేసు ప్రభును? యెరూషలేములోకి. అప్పట్లో వానవాళ్ళు ఎట్లా ఉండంటే ప్రతి మగపిల్లవాడు, చెప్పండి, ప్రతి మగపిల్లగాడు పుట్టినప్పుడు ఆయనను దేవుని చేతికి ప్రతిష్ఠించాలి. ఆయనను ఖచ్చితంగా 8వ రోజుక, ఇప్పుడైతేనేమో అందరు 40 రోజులకు దేవుని మందిరానికి తీసుకొస్తారు. కొంతమంది 3 నెలలకు అని అంటారు, కొంతమంది ఎట్లా చేస్తారు, దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి పేరు పెట్టుకుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజులలో ప్రతి మగపిల్లవాడిని దేవుని సన్నిధికి వచ్చి ప్రతిష్ఠిస్తూ దేవుని సన్నిధిలో అర్పిస్తూ దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఆ బిడ్డను దేవుని కొరకు ఒక మంచి పాత్రగా అక్కడ పేరు పెట్టి సిద్ధపరచుకొని నిలబెట్టుకోవాలి. అయితే అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు చూడండి. యెరూషలేమునందు ఒక మనుషుడు నేను, అతడు నీతిమంతుడు. ఆయన గురించి రాసి పెట్టింది. ఎవరైనా ఎవరంట చెప్పాలి, అతను ఎవరన్నా? నీతిమంతుడై ఉండిను, భక్తిపరుడునై ఉండి. రెండోది ఆయన గురించి సాక్ష్యం ఏంటంట? భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. ఎవరైనా ఆయన అంత భక్తి ఏమిటయ్యా అని అంటే ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు ఆదరణ కలుగును గాక. చెప్పండి, ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకు ఏం కావాలి అంటే
ఇప్పుడు ఆయన అనేకులకు తల్లి ఆదరణ, తండ్రి ఆదరణ ఉంటే ఈయనకు ఎందుకు ఇంత బిరుదు వచ్చిందని అంటే దేవుని ప్రజల మీద ఆదరణ కావాలని ప్రార్థన చేసేవాడు, ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆదరణకర్త కావాలి, ఇజ్రాయెల్ ప్రజలకు ఒక తొవ్వ చూపించేటోడు కావాలి. చెప్పాలి ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలకు త్రోవ చూపించేవాడు కావాలి. వాళ్ళు త్రోవ తప్పిపోయినరు, ఇష్టానుసారంగా తిరుగుతుండేమో, వాళ్ళు ఇష్టానుసారంగా ఉండరు అనేసి వాళ్ళ కొరకు ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఆదరణ, ఇజ్రాయెల్ ప్రజలకు మంచి నీతి మార్గంను చెప్పి మళ్ళీ తిరిగి యోసేపు యెషయా భక్తుడు రాసిన మాటలన్నింటినీ మీ గురించి మరొక వ్యక్తి వస్తున్నాడు అని అంటే ఎవరు వస్తుండ్రు అని చెప్పి మోషే చెప్పిండు కదా. మోషే లాంటి దైవజనుడు, మోషే లాంటి వాడు, మోషే కంటే ఇంకా ఘనమైన వాడు వస్తున్నాడు అని చెప్పిన ప్రవక్తలు రాసిన మాటల గురించి, వారి ఆదరణ కొరకు ఎవరు వస్తుండ్రు, వారందరి కొరకు ప్రాయశ్చిత్తం చేసి వారికి ఒక సరైన త్రోవను, ఇంకా భూమి మీద ఉన్న జనులందరికీ త్రోవ చూపించే వ్యక్తి ఎవరో వస్తున్నారంట అని చెప్పి ఆదరణ కొరకు కనిపెట్టుకుంటున్న వ్యక్తి ఎవరంటే ఆయన పేరు సమూయేలు. అతడు నీతిమంతుడయ్యండి, రెండవది భక్తిపరుడయ్యండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అబ్బా, ఇంకోటి చెప్పాలంటే ఎవరి మీద ఉందంటే పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. అందుకని పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నాడని అంటే ఖచ్చితంగా నీతిమంతుడిగా ఉండాలి. మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ రాగానే ఓ దొనికి గంతులేసి ఎగిరిపోయడం కాదు, కానీ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే నువ్వు నీతిమంతుడిగా కనబడాలని మనకు మంచి మాటలు చూపిస్తున్న స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీద ఉన్నాడు అని అంటే వాళ్ళు ఎట్లుండాలి చూడండి. ఇక్కడ మనకు సిమియోను మనం చూసి ఏం నేర్చుకోవాలంటే, ఒక వ్యక్తి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎట్లుండాలి? నీతిమంతుడై ఉండాలి, భక్తిపరుడై ఉండాలి, దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు ఈయన చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఇప్పుడు యోసేపు నీతిమంతుడు ఉన్నాడు, ఆమె ఒక ఆడపిల్లలను కానీ అవమానపరచలేదు. ఈరోజు చాలామంది చూస్తుంటే ఇంట్లో కుటుంబాలను అవమానపరిచి, భార్యలను అవమానపరిచి, కుటుంబంలో తల్లిదండ్రులు అవమానపరిచి, ఇదంతా ఆత్మల తిరిగి ఆత్మతో నింపబడ్డా నేను ఆత్మలో ఉన్నా అని అంటే, ఆత్మలో ఉన్న నీకు నోరే దుర్శెక్కు ఉంటే ఎలాగుంటుంది? మీ నీతిమంతులు అంటే ఎట్లుంటారు అని చెప్పి కొంతమందిని దేవుడు చూపించిన మనకు. యోహాను నీతిమంతుడే, కానీ ఆయనకి ఏంటంటే రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. ఎందుకనంటే ఆయనకు తిండి గురించి కాదు, బట్ట గురించి కాదు, పుట్ట గురించి కాదు, కానీ దేవుని రాజ్యం ప్రతి ఒక్క వ్యక్తి వెళ్ళాలి, ఇది ఆయన రోషం. ఇప్పుడు నీతిమంతుడు ఇంకొక వ్యక్తిని ఇప్పటిదాకా చూపించిన ఎవరు? నోవా నీతిమంతుడు అంటే దేవుని మాట విన్నాడు. ఎవరు మాట? నీతిమంతుడు అంటే ఎట్లుండాలి? దేవుని మాటకు లోబడాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. చెప్పాలేమని చెప్తలేరు చూసిండ్రా? ఇప్పుడు మీరు బైబిల్ చదవకండి, ఇప్పుడు కొద్దిసేపు మీరు పక్కన పెట్టండి, ఇప్పుడు కొద్దిసేపు వినండి. అర్థమైందమ్మా? నీతిమంతుడు అంటే ఎట్లుండాలి? ఇప్పుడు వీరి ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతున్నామని అంటే, నీతిమంతుడు నోవా లాగా దేవుడు చెప్పిన మాటకు చెప్పినట్టుగా చేసే వ్యక్తులను నీతిమంతుడుగా పిలుస్తుంది. ఆమేన్. తర్వాత యోసేపు చెప్పిన కదా, ఆయన చక్కగా ఎవరిని అవమానపరచడం ఆయనకి ఇష్టం లేదు. చెప్పండి, నీతిమంతులు ఎట్లుంటారంటే చెప్పండి, గట్టి చెప్పాలి, ఎవరిని అవమానపరచకూడని వ్యక్తుల్లాగా మనం కూడా ఉండాలి అని చెప్పి కొంతమందిని మనం చూపిస్తున్నారు. అవమానపరచొద్దు. చెప్పండి, వాళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళ, వాళ్ళ క్రియలు మీకు మంచి అనిపిస్తలేదు అనుకో, వాళ్ళని ఎందుకు అవమానపరుస్తాను? చెప్పండి, మీకు అందరు గట్టి చేతులు హల్లెలూయా నోరుతో చెప్పాలి. తనకు కాబోయే భార్యనే కన్నా సరే ఆమె క్రియలు ఆయనకు నచ్చలే, అయితే నచ్చకపోయేసరికి ఏమన్నాడు ఆయన? అవమానపరిచినా. అదే మనకు ఎవరైనా నచ్చలేకపోతే, చాలామందికి నచ్చలేదు అనుకో, ఏం చేస్తారు అప్పుడు? నేనైతే ఊరుకోను, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా, ఉన్నది ఉన్నట్టు కాదు. అది నీతిమంతుడుగా ఉండని వ్యక్తులు అట్లా చేస్తారు. నిజంగా చెప్పాలంటే నీతిమంతుడు అయితే ఎవరిని అవమానపరచకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది నీతిమంతుల లక్షణాలు మనకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంటాయి. ఇంకా సిమియోను గురించి అయితే చెప్తున్నాను. తర్వాత చూద్దాం, లూకా సువార్త 23 చూద్దాం, 51 వచనం. అరిమతియా అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును
నీతిమంతుడునై ఉండి ఆ, వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక ఆ. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. Praise the Lord. స్తోత్రం. ఎవరింట? అరిమతయి. చెప్పండి ఇప్పుడు. అరమతియాయ. అరిమతయి ఎవరమ్మా? అబ్బా ఎంత చక్కగా చెప్తుండు. ఈయన హృదయం ఏంటిది? ఈయన హృదయం ఏంటి? ఎవరి గురించి చెప్తారా చూసారా? యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు నీతిమంతుడయ్యండి వారి ఆలోచన వారికి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టిండు. ఎవరి రాజ్యం గురించి? ఇప్పుడు చాలామంది మీకు చెప్తారు దేవుని రాజ్యం గురించి అని అంటే వెళ్ళకుండా. అందుకని యేసుప్రభు వారు కూడా ఏమన్నాడు మనకు వచ్చానంటే, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకుండ్రి, దానితో పాటు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాను. లూకా సువార్త 12వ అధ్యాయంలో చక్కగా చెప్తాడు. 30 నుంచి 32 వరకు చూస్తుంటే మనము అనేది చెప్తూ ఉంటాడు. అయితే అనేకులు ఇప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి వెతకకుండా దేన్ని వెతుకుతుండ్రు చెప్పాలి? అన్యవసరమైన వాటిని వెతుకుతూ ఉంటే జీవం కలదు అని చెప్పండి. ఏం వెతుకుతున్నారు అందరూ? వారికి తమకు నచ్చిన వాటిని వెతుకుతూ ఉండరు. నచ్చిన వాటిని వెతుకుతూ ఉంటే ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. దేవుని రాజ్యాన్ని వెతికే వాళ్ళు లేరా అని ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని వెతికే వ్యక్తి పేరు ఏంటి తెలుసా? నీతిమంతుడు. చెప్పండి. దేవుని రాజ్యాన్ని ఒక వ్యక్తి నిజంగా నేను దేవుని రాజ్యం గురించి నేను వెతుకుతున్నా, దేవుని రాజ్యాన్నే కనిపెడుతున్నా అనే వ్యక్తి అయితేనే అతడు నీతిమంతుడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు నీతిమంతుల క్వాలిటీలు ఏంటి అని ఎవరైనా మనం చూస్తుంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా కొంతమంది గురించి ఇవ్వబడుతుంది. నీతిమంతుడు ఎట్లుంటాడు? దేవుని రాజ్యం మీదనే మనసు ఉంటుంది. ఎక్కడ మనసు? ఇక్కడ యోహాను మనసు కూడా ఎట్లుండే? దేవుని రాజ్యమే. యేసుప్రభు వారి మనసు ఎట్లుంది చెప్పాలి. ఇప్పుడు నోవా మనసు ఎట్లుంది? దేవుని పని మీదనే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకటే గురి, నీతిమంతుడు ఎలా ఉంటాడు అని చెప్పి ఇక్కడ చెప్పాలంటే, ఇక్కడ ఒక వ్యక్తి గురించి యేసుప్రభు గురించి ఎదురుస్తుంది, ఇజ్రాయేల్ ఆదరణ గురించి. వీళ్ళందరూ గుణం ఎట్లా కనబడుతుంది? నీతిమంతుడు. వీళ్ళందరూ నీతిమంతుడు అంటే ఎట్లుండాలి? అందరూ దేవుని మీద గురి. స్తోత్రం కలుగును గాక. ఇలాంటి గుణం గల లక్షణాలు కలిగిన వ్యక్తులను ఏమంటారు బాబు? నీతిమంతుడు అని అంటే. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మీరు చాలాసార్లు చదువుతారు కానీ తక్కువ మీకు దొరుకుతలేదు. చాలాసార్లు చదువుతారు. ప్రతి విషయంలో ప్రార్థనలు ఆయనను గుర్తు చేసుకుంటారు. ప్రతి విషయంలో ప్రార్థనలు మీరు ఆయన ఏం చేస్తారు? గుర్తు చేసుకుంటారు. చూడండి కొర్నేలు చూద్దామా? అపోస్తుల కార్యం 10:21 వచనం. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెదకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగెను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపత్యగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అబ్బా ఏమని చెప్తుర్రు ఆయన గురించి? నీతిమంతుడు. ఎవరు చెప్తుర్రు ఈ సాక్ష్యము? వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? ఆయన గురించి వెతుకుతూ సాక్ష్యం ఇస్తుండ్రు. నీతిమంతుడు అంట. ఎవరైనా చాలా చక్కగా చెప్తున్నారు ఆయన గురించి మంచి సాక్ష్యము. 10వ అధ్యాయము అందరు చదవండి. అందరూ ఒకసారి గట్టిగా చదవండి. నువ్వు కూడా చదువు. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపత్యగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. బా ఆయనకి ఎవరు దిగొచ్చారు తెలుసమ్మా? ఆయన ఇంటికి దేవదూతనే దిగేసి వచ్చి, పలానా వ్యక్తిని పేతురు గారిని నీ ఇంటికి పిలిపించుకో అని చెప్పి దేవదూత వచ్చి మిట్ట మధ్యాహ్నంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి పిలిచాడు. అలాగని మళ్ళీ పేతురు దగ్గరికి వచ్చి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన నీతిమంతుడు అంటే పేతురుకు ఆయన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? కొర్నేలు విషయంలో శతాధిపతి అయినా ఆయన ఎవరు? ఆయనకున్న బిరుదులు ఏంటంటే నీతిమంతుడును దేవునికి భయపడవాడు. ఆయన ఎవరికి భయపడుతుంది? ఇక్కడ ఆయన రెండో మాటలు, దేవునికి భయపడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ప్రైజ్ ది లార్డ్. యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వ్యక్తి. చెప్పండి ఎవరంట? మంచి పేరు పొందిన వ్యక్తి
కొర్నేలు. అలాంటి వ్యక్తుల దగ్గరికి దేవదూతలు దిగేసి వస్తుండ్రు. అలాంటి మనుషుల గురించి పేతురు దగ్గరికి వెళ్ళి ఈయన దగ్గరికి మీరు రావాలి అని చెప్పి పిలుస్తున్నప్పుడు దేవుడి చేత అంత మంచి సాక్ష్యం ఉన్న దగ్గరికి నేనెందుకు వెళ్ళను? అందుకనే పేతురు కనుక ఒక దర్శనం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు 16-17 వచనంలో ఆయన దగ్గరికి ఆ మనుషులు నిన్ను వెతుకుతుండ్రు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నువ్వు ఏమాత్రం సంకోచించొద్దని చెప్పి ఆత్మవారితో చెప్తున్నాడు 17 వచనంలో. చూద్దాం అందులో కూడా 16-17 వచనంలో ఆ నీతిమంతుడి దగ్గరికి వెళ్ళకుండా ఆటంకమే లేదు ఆయనకు. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనలో తనకు ఎటుతోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురును మారుపేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడుగుతున్నప్పుడు పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దేవుని ఆత్మ. ఎవరితో మాట్లాడుతుండ్రు? ఎవరితోటి? పేతురుతోటి. ఎవరంటే ఆయన ఎవరు? ఇప్పుడు ఒక నీతిమంతుడు నిన్ను పిలుస్తున్నాడు, నీతిమంతుడితో నీకు సహవాసం జరగబోతుంది అని అన్నప్పుడు దేవదూత వచ్చి పేతురుతో మాట్లాడి, ఇదిగో ఆయన నేను పిలుస్తున్నాడు, ఖచ్చితంగా మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ చెప్పినా కదా, ఇప్పటిదాకా చెప్పినాను. పరిశుద్ధాత్మ అని అంటే అందరేమో పరిశుద్ధాత్మ దగ్గర, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాగానే వచ్చి ఇంకనే పేతురు గంతులేయచ్చా, ఎగురు దునికొచ్చా? కానీ ఏం చేస్తున్నాడు అక్కడ? ఆత్మ, దేవుని ఆత్మని దగ్గరికి వస్తే కరెక్ట్ మనుషుల దగ్గరికి నిన్ను పంపుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైంది? ఇప్పుడు ఆత్మని దగ్గరికి దిగొచ్చిందంటే ఓ అనడం కాదు, కానీ ఆత్మని లోపలికి వచ్చి నీకు డైరెక్షన్ నేర్స్తాడు. నువ్వు ఎక్కడ వెళ్ళాలి, నువ్వేం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు మెల్లటి స్వరంతో. చెప్పండి, ఏం చేస్తాడు? ఇప్పుడు ఆత్మతో మనం కూడా ఏం చేయాలి? అప్పుడు ఆత్మ ప్రకారంగా నడిచిందా పేతురు, లేకపోతే తన ఆలోచనలు పెట్టుకున్నాడు? మళ్ళీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? ఎంతమందికి అర్థమవుతుంది? యేసుప్రభు తండ్రి అయిన దేవుడేమో నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తున్నాడు. యేసుప్రభు వచ్చేమో చక్కగా ఆయన మనకు బోధించాడు బోధకుడుగా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పేతురును నడిపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగొస్తాడు. వస్తున్నప్పుడు ఏం చేయాలి మనంటే ఆయన మనకు ఒక నడిపింపు నేర్పిస్తాడు. చెప్పాలి, ఏం నేర్పిస్తాడు? ఒక సరైన త్రోవలోకి మనము అది కరెక్ట్ అయిందనుకో మనం వెళ్ళొచ్చు. లేదు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అట్లా చేయడు కదా అని మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆత్మ అట్లా చేయడు కదా. మంచి విషయంలో అయితే ఆత్మకు మనకు తెలిసిపోతుంది, ఇది కరెక్ట్ తోవా అని తెలిసిపోతుంది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకనే ఆత్మ చెప్తున్న మాట చెవి గలవాడు విను. ఎందుకు ఆ మాట వచ్చింది ప్రకటన గ్రంథంలో? ఎందుకంటే ఆత్మ మాట్లాడుతుంది కాబట్టి. ఆ మాట వినగలిగిన చెవులు ప్రతి మనిషికి అవసరం. స్తోత్రం. ఎంతసేపటికి మనుషుల మాటలు మనం వింటూ ఉంటాం, ఎవరు మాటలు వింటాం. ఆత్మస్వరం కనుక విన్నట్లయితే సరైన త్రోవలోకి వెళ్ళగలుగుతాం. ఎవరి స్వరం వినాలి? ఎవరి స్వరమయ్యా? ఆత్మస్వరము విను. అప్పుడు దేవుడు నిన్ను కరెక్ట్గా త్రోవలోకి నడిపిస్తాడు. ఇంకొక లాస్ట్ వ్యక్తి ఉన్నాడు. ఇప్పటివరకు ఎన్ని? మొదటి పైన పేరు 2, 3, 4, 5. మీరు చెప్తలేదు చూసిన మైక్లో చెప్పుకోవచ్చు. మొదటి వ్యక్తి ఎవరు? నోవాహు. 2 యోసేపు. 3 యేసయ్య. 4 బాప్తిస్మమిచ్చు యోహాను. 5 సుమియోను. 6 యోసేపు. అరిమతయ్య యోసేపు. 7 కొర్నేలి. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. వ్యక్తులు వీళ్ళెవరు? కరెక్ట్గా ఉన్నదా లేదు అక్కడ? నీతిమంతుడే కదా వాళ్ళు. నీతిమంతుడు, అలాగనే వాళ్ళు చేసిన నీతి క్రియలు కూడా. వాళ్ళు నీతిమంతుడు అంటే ఎట్లుండాలి అంటే దేవుడు చెప్పిన మాటకు మళ్ళీ తిరిగి రిటర్న్ చెప్పకూడదు. ఏ మాట? ఇప్పుడు నీతిమంతుడు అని చెప్పొద్దు కదా. నీతిమంతులాగానే ఉన్నాడు కానీ నేను పోను, నేను చెయ్యను అన్న వాళ్ళు నీతిమంతులు అవుతారా? కాదు. పేతురు ఏంటంటే లేచి వెళ్ళిపోయాడు. పేతురుకు వచ్చిందా నీతిమంతుడు అని పేరు? ఎవరికి ఉంది ఆ మాట? కొర్నేలుకు ఉంది. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పేతురు గారు కొన్నిసార్లు ఏమన్నాడు, ఆయన ఎవరో అని తెలియని బొంకిండు. అబ్రహాము, నువ్వు నాకు ఇస్తే ఏమిస్తే ఏమైంది, నాకు పిల్లలు లేనివాడిని కదా అని అన్నాడు.
కొంచెం అయిపోయింది కదా, నేను వెళ్ళాను ప్రభు అన్నాడు మోషే గారు. నీతి ఇల్లంతట్లో నమ్మకస్తుడని పేరు వచ్చింది, వాళ్ళ పేర్లు వేరే ఉన్నాయి, కానీ నీతిమంతుడు అనే వ్యక్తి మాత్రము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. లేక కాదు, వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు చేసిన క్రియలు కూడా, వాళ్ళు చేసిన ఆలోచనలు కూడా, వాళ్ళ తలంపులు కూడా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే నేను 2 పేతురు 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూద్దాం. దుర్మార్గులు కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. అబ్బా, ఇక్కడ ఉన్నాడు చూడు లోతు అని. ఎవరి గురించి? లోతు అనే గురించి ఇక్కడ సాక్ష్యం ఇవ్వబడుతుంది. ఎవరైనా ఈయన ఎవరంటే దుర్మార్గులు కామ వికారం చేత ఆయనను బాగా బాధపరిచారు. సొదొమ గొమొరలో ఆయనను భయంకరంగా బాధపరిచినప్పటికీ వాళ్ళ చేత ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా ఇబ్బంది పడాలి ఆయన చేసిన. లోతు భార్య ఉక్కు స్తంభంగా మారింది, కానీ లోతు మాత్రం బయటకు వచ్చిండు. ఎందుకంటే దేవుడి చేత ఆయన కూడా ఒక పేరుంది. ఎవరైనా లోతు గురించి సాక్ష్యం ఇవ్వబడుతుంది. ఇంక పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం ఇది. స్తోత్రం. మంచి సాక్ష్యంగా పలకబడిన వ్యక్తులు దుర్మార్గులు కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, అక్కడ 8వ వచనంలో కూడా ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. బా, నేను ఎందుకు ఇట్లా అసలు మధ్యలో ఉన్నా, నేను ఇలాంటి మధ్యలో ఎందుకు నేను ఇట్లా బ్రతుకుతున్నా అని దేవుని సన్నిధిలో కూడా కూర్చోండి నేను ఎంత ప్రార్థన చేసేవాడు. నీతిమంతుడు. ఆమేన్. కనబడుతున్నాడు నీతిమంతుడు క్లియర్గా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? కనీసం ఇప్పుడు మనం కొంతమందినైనా పరిశుద్ధ గ్రంథంలో నీతి క్రియలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ నీతి క్రియలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రత్యేకంగా నీతిమంతుడు అని పిలుపు మాత్రం కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. వాళ్ళ గురించి సాక్ష్యం ఉన్నది. మనం లేని వాటిని గురించి చెప్పడం కంటే ఉన్నది ఇక్కడ బైబిల్లో ఉన్నదా లేదా మనం చూస్తూ కొంతమందిని వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో ఏ రకంగా రాసిండ్రు అని మనం చూడడము మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.